షర్మిల గారు నిన్న మొన్న అసహ్యకరమైన ఒక తీవ్రంగా ఖండించదగిన వ్యాఖ్య ఒకటి అమ్మ చేశారు. నిజంగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ లేకపోతే ఈ రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నారు, ఏమ్మా షర్మిలమ్మ మీకు కొంచెమైనా సిగ్గుందా బుద్ధుందా అలాంటి మాటలు మాట్లాడడానికని వారు అడుగుతున్నారు. ఎందుకు అనంటే రాజధాని అమరావతి అట, దాని ముఖం ఎప్పుడైనా చూసారా అని చెప్పని అన్న ఆవిడ పక్క రాష్ట్రంలో ఉంటూ నీకెందుకమ్మా ఈ రాష్ట్రంలో ఉండే రాజధాని గురించి, మీ అన్న ఎలాగూ రాజధానికి వెళ్ళరు, నువ్వు అంతకంటే చూడవు, ఇంకా ఎందుకు ఇలాంటి మాటలు. ఒకసారి ఆవిడ ఈ మాట అనగానే రాజధాని ప్రాంత రైతులు, ముఖ్యంగా 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు, ఆ రాజధాని పైనే ఆశలు పెట్టుకున్న ఎంతో మంది సామాన్య ప్రజలు వారందరూ అడుగుతున్నారు, మా రాజధాని పూర్తయితే నీ మొహం కంటే కూడా 100 రెట్లు అందంగా ఉంటుంది షర్మిలమ్మ అని చెప్పని చెప్తూ ఉన్నారు. మీకెందుకమ్మా ఇలాంటి రాజధాని గురించి మాట్లాడతారు. ఈ రోజు మేము వైసీపీ రాజధాని ఏరియాలో కంటెస్ట్ చేస్తున్న వైసీపీ అభ్యర్థులందరినీ దమ్ముందా మీకు అని అడుగుతున్నాము. మీరు జగన్మోహన్ రెడ్డి గారితో ఒక్క స్టేట్మెంట్ ఇప్పించగలరా? అమరావతిలో ఇప్పుడున్న రాజధాని ఇదే శాశ్వత రాజధాని, నేను దాన్ని మార్చను, నేను దాన్ని పూర్తి చేస్తాను, రాష్ట్ర ప్రజలందరికీ చక్కని రాజధాని అందిస్తానని చెప్పని ఆయన మేనిఫెస్టోలో కూడా పెట్టలేదంటేనే అర్థమైపోతుంది. మేము మొదటి నుంచి చెప్తున్నటువంటిది, ప్రజలంతా భయపడుతున్నటువంటిదే. 33,000 ఎకరాల త్యాగం చేసిన రైతన్నులు, అక్కడికి రావడానికి ఎదురు చూస్తున్న పరిశ్రమలు, అక్కడ ఇప్పుడు లబ్ధి పొందుతున్న వారంతా కూడా కౌలు రైతులు, ఇతర వాళ్ళంతా కూడా భయపడిపోతున్నట్టుగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అక్కడ ఉంటుందో ఉండదో, ఉంచుతారో ఉంచరో, లేకపోతే వేరే ఏ ప్రాంతానికైనా తరలిస్తారో అన్న క్లారిటీ కూడా ప్రజలకు ఇవ్వకుండా ఇంకా 5.5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నారు. పోలవరం గురించి మాట్లాడుతుంది షర్మిల గారు. పోలవరంలో అంచనాలు పెంచేశారంట. అమ్మా మీకు గుర్తుందా, మీ నాన్నగారు R&R కింద ₹1,00,000 ఇచ్చారు. అంటే పోలవరం ప్రాజెక్టు కింద అని చెప్పని భూములు తీసుకున్న తర్వాత ఆ ప్రజల్ని మోసగించే విధంగా, వాళ్ళ కడుపు కొట్టే విధంగా ₹1,00,000 ఇచ్చి చేతులు దులుపుకుందామని అనుకుంటే దాన్ని 11 లక్షలకి మార్చారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు అనంటే జాతి కోసం 13 జిల్లాల్లో ఉండే ప్రతి ఎకరా కోసం, ప్రతి ఇంటి కోసము అక్కడున్న ప్రజలు చేస్తున్న త్యాగాన్ని ఎంత ఇచ్చినా ఎంత చేసినా సరిపోదు అని చెప్పని గుర్తించిన మన చంద్రబాబు గారు అక్షరాల 11 లక్షల రూపాయలు ఇచ్చి ప్రాజెక్టు వ్యయం పెరిగింది. కానీ అంతేగాని మీలాగా జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేయడం కోసం అని చెప్పని పెంచిన అంచనా వ్యయం అయితే ఇది కాదు అని చెప్పని మీకు తెలియపరుస్తున్నాను.